పూర్వం దోషకుడను, హింసకుడను, హానికరుడను. మళ్ళీ చదువమ్మ. పూర్వము, ఇదిగో పూర్వము దోషకుడను తిట్టేవాణ్ణి, మళ్ళీ పూర్వము ఇదిగో హింసించేవాణ్ణి, పూర్వము హాని చేసేవాణ్ణి. పూర్వము ఏం చేసేవాడంటే పౌలు పూర్వము సౌలుగా ఉన్నప్పుడు పాత జీవితంలో యేసు ప్రభు దర్శించక ముందు, యేసు ప్రభు అంటే ఎవరో ఎరుగక ముందు ఒకప్పుడు ఇదిగో నేను హింసించేవాణ్ణి, తిట్టేవాణ్ణి, కొట్టేవాణ్ణి, హాని చేసేవాణ్ణి. కానీ ఎప్పుడైతే యేసు నా జీవితంలోకి వచ్చాడో నా బ్రతుకు మారిపోయింది. తిడతం మానేశాను, హాని చేయడం మానేశాను, కొట్టడం మానేశాను. ఇదిగో దేవుని ప్రేమను పంచడం మొదలు పెట్టాను. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పూర్వం బూతులాడేదాన్ని, ఇప్పుడు పూర్వం సినిమాలు చూసేదాన్ని, మరి ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అంతా సేమ్, నో చేంజ్. అందుకే నీ జీవితంలో మార్పు కూడా రావట్లేదు. నీ పాత రోత జీవితాలు ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో, ఎప్పుడైతే యేసు దగ్గరికి వచ్చావో, నేను అంటాను నీ మనస్సు మారిపోవాలి. నూతన సృష్టిగా నువ్వు మార్చబడాలి. క్రొత్తగా జన్మించిన వ్యక్తిగా నువ్వు ఉండాలంతే. పూర్వం ఎలా ఉండేదిరా అమ్మ, నా వైపు చూడు. పూర్వం ఎలా ఉండేదండి, ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్తుందంట, ఇప్పుడు ఎలా మారిపోయిందండి. గొడవలంటే పడి చచ్చిపోయేది, కానీ ఇప్పుడు గొడవ అంటేనే దగ్గరికి రావట్లేదు. ఇలాంటి సాక్ష్యం ఏమైనా ఉందా నీ కుటుంబంలో? ఎక్కడ వద్దులే, ముందు నీ కుటుంబంలో ఉందా?